ఆలివ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోదావరి స్పెషల్ చీరమేను ఇగురు. ఎలా చేసేయాలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా ఒక అర కేజీకి చీరమేనయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా నీట్‌గా క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది గానీ, క్లీన్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా చాలా ఈజీ. ఇప్పుడు ఇలాగా 2 సార్లు క్లీన్ చేసేసుకున్నాను దీన్ని శుభ్రంగాని. క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుని, అందులోని పెద్దవి 2 ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసేసుకుంటున్నాను. అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అందులోని గసగసాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసి మనం అయితే మెత్తగా రుబ్బేసుకుందాం. చూడండి మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి. వేగితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీకు నచ్చితే ఇదే టైంలో మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత అందులోని మనం ముందుగా మిక్సీ పట్టాం కదా! ఉల్లిపాయ పేస్ట్ దాన్ని వేసేద్దాం. ఇలా మనం ఈ పేస్ట్ వెయ్యగానే ఫస్ట్ నూనంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఒక 2, 3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయితే ఇలా కలర్ చేంజ్ అవుతుంది. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మంచి వాసన అయితే వస్తుంది. చూడండి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా! ఇలా సెపరేట్ అయిపోతుంది అన్న టైంలో లేదా బాగా వేగిపోయింది అన్న టైంలో అయినా మీరు ఒక పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడగా కారం. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. అందులోని రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా కరివేపాకు. కరివేపాకు మంచి టేస్ట్‌నయితే ఇస్తుంది. తప్పకుండా వేయండి. వేసి మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఒక నిమిషం అలా మిక్స్ చేస్తూ ఉండండి. ఒకసారి మనం చీరమీన వేసేసిన తర్వాత కలపడానికి అయితే అంత ఇదిగా ఉండదు. పేస్ట్ కింద అయిపోతుంది. సో, అందుకని చెప్పేసి మనం ముందుగానే వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మసాలా అంతా బాగా పట్టేలా చూసుకుందాం. ఇందులోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చీరమీననైతే వేసేద్దాం. చూడండి చిన్ని చిన్ని చేపలు భలే టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముళ్ళు తీసుకోవడం రాదు మా పిల్లలకి అనుకుంటే గనక ఇది చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు. కానీ ఇది ఈ టైంలోనే దొరుకుతుంది చీరమీన. మొత్తం అంతా వేసేసిన తర్వాత మనం స్లోగా అయితే మిక్స్ చేసుకుందాం. గబగబా కలిపేయకండి. పేస్ట్ కింద అయిపోతుంది. సో, స్లోగా ఇలా మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చీరమీనకి మసాలా అన్నది బాగా పట్టాలి. మనం తీసుకున్నది తక్కువ మసాలా అయినా గానీ, ఇందులో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడే ఈ గోదావరి స్పెషల్ రెసిపీ చీరమీను అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి చిన్ని చిన్ని చీరమీనలోంచి వాటర్ అయితే బయటకొచ్చేసింది. ఇప్పుడు మరొక్కసారి కలుపుకోండి. ఎక్కువ వాటర్ ఏం పొయ్యక్కర్లొద్దు. చాలా తక్కువ వాటర్ పడుతుంది. ఎందుకంటే చిన్ని చేపలు కదా! మరీ ఎక్కువ వాటర్ పోసేసామంటే గనక పేస్ట్ కింద అయిపోతుంది. అందుకని జస్ట్ తక్కువ వాటరే పోస్తున్నాను. చూసారా? నేనొక హాఫ్ కప్ దాకా అయితే వాటర్ పోసేసి ఒకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. దీనికి చీరమీను అనే పేరెందుకొచ్చిందో తెలుసా ఈ కర్రీకి? మామూలుగా అయితే చేపల్ని వల వేసి పడుతూ ఉంటారు కదా! కానీ ఈ చీరమీనని మాత్రం చీరలతో పడుతూ ఉంటారు. చాలా చిన్న చిన్న చేపలు కదా! వలలోంచి పారిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలని చీర వేసి పట్టడం వల్ల దీనికి చీరమీను అనే పేరొచ్చింది. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే గనక ఇలా ఉంది. ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసేసి మరొక్కసారి మిక్స్ చేసుకుందాం. గరం మసాలా వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది. నీచు వాసన రాకుండా ఉంటుంది కూర అయితేని. సో, ఇలా బాగా కలిపేసిన తర్వాత మరొకసారి మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.
స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసుకొని మరొకసారి కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.